అందరికీ నమస్కారం. పాపం వైసీపీలో ఈ మధ్యన కొత్త బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పా. వెంకటరెడ్డి అనే ఒక కొత్త బిచ్చగాడు ఈ మధ్యన పాపం ఇంకా పని పాట లేదేమో, బహుశా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమైనా టికెట్ ఇస్తాను, ఎప్పటి నుంచి నువ్వన్నా నీ వాయిస్ వినిపించే, ఎందుకంటే అందరూ పరారు కదా, అందరూ పెన్ని నాని లాంటి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి అని ఏమన్నా చెప్పాడేమో తెలియదు. కానీ చీమ చిట్టుకుమంటే చాలు నేనున్నానని చెప్పి సాక్షి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, లేదా మొహం ముందు ఇంత ఫోన్ పెట్టేసుకుని ఏదో రెండు సొల్లు డైలాగులు చెప్పటం. నిజంగా వాస్తవం ఉండేదైనా మాట్లాడుంటే తప్పలేదు, ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అనేవి కామన్, నేను దాన్ని కాదన్నాం. కాకపోతే మనం ఏది చెప్పినా గొర్రెల్లాగా ప్రజలు నమ్ముతారు కాబట్టి, నేను ఏదైనా చెప్తాను, సాక్షి ఛానల్ నాది కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, లెంపకాయలు వాయిస్తారు. అయితే పాపం ఈ వెంకటరెడ్డి ఈ మధ్యకాలంలో బాగా పాపం తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాపం వైసీపీ అఫీషియల్ కూడా ఎవడో దొరకట్లేదేమో, వీడియోలు వేసుకుని తిప్పుకుంటున్నారు. అయితే ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడటం జరిగింది. ఏదైతే మహిళలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం ఉందో ఆ 1500 రూపాయల గురించి ఒక మాట మాట్లాడారు. అయితే దాన్ని పూర్తిగా వైసీపీ వక్రీకరిస్తుంది. ఆయన చెప్పింది ఏంటి, మిగతా పథకాలన్నీ దాదాపుగా సూపర్ 6లో మిగతా పథకాలన్నీ దాదాపుగా అమలు చేసాం, ఒక ఫ్రీ బస్ ఒకటి మినహాయింపు ఉంది. కానీ ఇందులో అతిపెద్ద సమస్యగా మారింది ఏదైనా ఉందంటే ఆడబిడ్డ నిధి అనేది కొంచెం అతిపెద్ద సమస్యగా మారింది. అంటే ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు గారు దీన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పారు. ఇందులో మేము పథకాన్ని అమలు చేయట్లేదని కానీ, లేదా మీకు డబ్బులు మేము ఇవ్వటం లేదని కానీ, లేదా మేము ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నామని కానీ అచ్చెన్నాయుడు గారు ఎక్కడా చెప్పలా. మీరు కావాలంటే వెళ్ళి వాయిస్ వినండి. ఆయన చెప్పింది ఒకటే, రాష్ట్ర బడ్జెట్ అంత అంటే రాష్ట్రాన్ని అమ్మాల్సినంత అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ అంతా పడుతుంది అనేది దాని ఉద్దేశం. సో దాన్ని వైసీపీ ఎలా వక్రీకరించిందో ఒకసారి చూడండి. వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి, బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. స్టార్టింగ్ లోనే సొల్లు అచ్చెన్నాయుడు గారు అన్నారంట, ఈ హామీని మేము అమలు చేయలేమని చెప్పి ముందే అనుకున్నామని అన్నారంట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీ సాక్షి మీడియాలోనే, నీ సాక్షి ఛానల్లోనే అచ్చెన్నాయుడు గారు ఈ మాట ఎక్కడన్నారో నిరూపించు. మేము ఈ హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నామో, ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని మేము ముందే అనుకున్నామో అని అచ్చెన్నాయుడు గారు అన్నట్టుగా ఆన్ రికార్డు నీ దగ్గర ఉందా లేదు? ఇంకేమన్నాడో ఏనండి ఒకసారి. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఏది అమలు చేయలేమని చెప్పి వీళ్ళకి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ 6 తో పాటు ఈ పథకాలన్నీ ఇచ్చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి స్వయంగా ఒక మంత్రి అయితే ఇంటికి ప్రచారంలో మీకు బాగా తెలుసు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, అది ఇంకో అమ్మాయి నీకు 15,000 అంటే సూపర్ 6. మరి గతంలో నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000 అని ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదా లేకపోతే మొన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం కావచ్చు, ఆ పథకాల గురించి చెప్పిన సందర్భంలో నేను ఇప్పుడేం అడుగుతానంటే, ఆ కుటుంబాలకు తల్లికి వందనం వచ్చిందా లేదా? నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్న కుటుంబానికి వచ్చిందా లేదా? ఒకవేళ నా కళ్ళు కాగులు పొడిచే రాలేదు అని నువ్వు అనుకుంటే నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళు. ఆ రోజు ఎవరినైతే అడిగాడో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆ రోజు చెప్పాను కదా, ఈ రోజు నీకు వచ్చిందా లేదా అని అడిగి డబ్బులు ఇచ్చాడు కదా, హామీ నెరవేర్చారు కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావు? నీ భోగోతాన్ని నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు ఆగితే నీ భోగోతం కూడా బయట పెడతాను. ఇంకే మాట్లాడు, చెప్పు. ఇంకో పథకం నీకు 18,000, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఇంకోటి 5వ వచ్చేటప్పటికి ఏదైతే ఉచిత బస్సు, ఆ రోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. సో ఏది వీళ్ళు ఇప్పుడు ఏడాది కాలంలో చూసాం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కడంటే ఒక పథకం అమలు చేసినటువంటి అది ఏంటంటే ఉచిత బస్సు అనేది ఆగస్టు 15 నుంచే ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో కొద్దిగా అటు ఇట్లో ఉచిత బస్సు స్టార్ట్ అవబోతుంది, పక్కన పెడదాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభమైందా లేదా? తల్లికి వందనం ప్రారంభమైందా లేదా? గెలిచిన నెల నుంచి కాకుండా ముందుగా 2 నెలలు కలిపి నెలకు 4,000 పింఛన్ అమలైందా లేదా? వికలాంగులకు 6,000 అయిందా లేదా? తర్వాత 15,000 అయిందా లేదా? వాళ్ళందరికీ పింఛన్లు పెరిగినాయి కదా, తగ్గలేదు కదా. మరి అమలు అవ్వలేదని నువ్వెలా చెప్తున్నావు? నాకు అర్థం కాలా. ఈవెన్ మెగా డిఎస్సి కూడా ఆల్రెడీ రాసేశారు కదా, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. రాసేశారే, మరి ఏం అమలు అవ్వలేదు? ఏం అవలేదని నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నాకు అర్థం కాల. ఇంకా చెప్పు. నీకు 15,000 మాట్లాడాలి లేదు. రెండో ఏడాది చూస్తే నీకు 15,000 ప్లేస్ లో నీకు వల్ల నీకు 13 వచ్చింది, నీకు 13 రాలేదు, నీకు 13 ఇవ్వట్లేదు. ఇలా కోత దాదాపు 30 లక్షల మంది కోత ఇది పరిస్థితి. అది వీళ్ళ బ్రతుకు. 30 లక్షల మందికి కోత వేశారంట.
30 లక్షల మంది కోత వేస్తే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాది ఎంతమందికి ఇచ్చాడు? 40 లక్షల మందికి ఇచ్చాడు. మొదటి ఏడాది 40 లక్షల మందికి ఇచ్చాడు. అది చివరికి వచ్చేటప్పటికి 43 లక్షలు 44 లక్షలు అయినట్టుంది. మరి మొదటి ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారో తెలుసా వెంకటరెడ్డి? ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 67 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మందికి ఇచ్చాడా, చంద్రబాబు గారు ఎక్కువ మందికి ఇచ్చాడా? 40 లక్షల మందికి ఇవ్వడం గొప్ప, 67 లక్షల మందికి ఇవ్వడం గొప్ప. ఇద్దరికి ఇస్తానని నీ భార్య చేత ప్రచారం చేయించి జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇవ్వడం గొప్ప, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పి ఉమ్మడి కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప. ఎవడు గొప్ప? నేను వెంకటరెడ్డిని ఓపెన్ గా అడుగుతున్నా, ఎవడు గొప్ప? లేదు ఇవ్వలేదు అంటావా? నా దగ్గర దాని ఆధారాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నీకు. ఇదిగో ఒక ఉమ్మడి కుటుంబం, అన్నమయ్య జిల్లా కలకాడలోని ఒక ఉమ్మడి కుటుంబంలో మొత్తం 3 తల్లులకు కలిపి 12 మంది పిల్లలుంటే, ఆ ముస్లిమ్స్ ఫ్యామిలీ 12 మంది పిల్లలుంటే 12 మందికి కలిపి ఒకేసారి 1.56 లక్షలు తమ అకౌంట్ లో పడ్డాయని మీడియా సాక్షిగా వాళ్ళే చెప్పారు. सो फैमिली मेंबर्स को डेवलपमेंट करने आपको उनमें सब 4 जने आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे 6 बच्चा साल को पढ़ेंगे। पहले कितने अंक पढ़ते थे माँ को? हमारे अब कितने अंक पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे होंगे, 12 बच्चे हम पूरे काम में पढ़ेंगे। 12 बच्चा को पढ़ेंगे। तुम क्या बोलना बोले थे चंद्रबाबू को? शुक्रिया बोल। సో అది మొత్తం ఆ ఫ్యామిలీలో 12 మంది పిల్లలుంటే 12 మందికి కూడా అమ్మఒడి పడింది. మరి ఎవరికి కట్ చేశారు నాకు అర్థం కాల. ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి అనర్హులుగా మారితే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం టైం ఇచ్చింది, వాళ్ళు మళ్ళీ తీసుకుంటామని చెప్పింది. మరి వెంకటరెడ్డి ఎవరి గురించి చెప్తున్నాడు నాకు అర్థం కాల. ఎందుకు ఈ విషయం చెప్పడం నాకు అర్థం కాల. నువ్వేం 40 లక్షల మందికి ఇచ్చితివి జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇక్కడ 67 లక్షల మందికి ఇచ్చారు. మీరు చేయలేని పనిని చేసి చూపించాడు. మరి ఇంకా ఎందుకు వేడుపు వెంకటరెడ్డి నాకు అర్థం కాల. దీంతో పాటు ఇంకేం మాట్లాడాడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట, ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాలంట. మరి ఎన్నికల్లో అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలి అన్నదానికి వాస్తవం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ కు సరిపడా పెట్టాలి. అందుకనే చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పాడు. ఆయన చంద్రబాబు గారు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారంటే భవిష్యత్తులో దీని మీద ఒక విధి విధానాలు తీసుకొచ్చి అమలు చేయడం అనేది గ్యారంటీ కదా. మరి ఇంకా నీ ఏడుపేంటి చెప్పు. అప్పుడు మీకు తెలిసి మోసం చేసింది ఎందుకు మోసం చేశారు? 5 కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ కూటమి నాయకులు కదా శిక్ష పడాల్సింది, వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ దయచేసి ఆలోచించండి. వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి, వీళ్ళు మీకు ఇచ్చినటువంటి బాండ్లు తీసుకొని వెళ్ళి అచ్చెన్నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు అందరి మీద మీరు కేసులు పెట్టాలి. శభాష్, మంచి మాట చెప్పాడు. ఏమంటాడంటే వాళ్ళ టీడీపీ మేనిఫెస్టో పట్టుకెళ్ళి మీకు తల్లికి ఇప్పుడు ఆడబిడ్డ అనేది ఇవ్వనన్నాడు కదా అచ్చెన్నాయుడు, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్నారు. ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కదా. సో దాన్ని కాసేపు పక్కన పెడదాం, ఇంకా వాళ్ళకి 4 ఏళ్ళ సమయం ఉంది. మరి మన 5 ఏళ్ల పాలన అద్భుత పాలన అయిపోయింది కదా. నేను మచ్చుకి ఒక 30 సెకండ్లు నేను కొన్ని పాయింట్లు వినిపిస్తాను. అందులో ఏ ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు అంటే నేను వీడియోలు చేయడం మానేస్తా. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు ఇవి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేను చెప్పేది అయితే నేను వదిలేస్తాను. నేను ఒకసారి వినిపిస్తా చూడండి, ఒక 30 సెకండ్లు వినండి, మీకు అర్థం అవుద్ది. మాట్లాడాడు కదా కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలన్నాడు కదా, అలా అయితే ఎవరిని ముందు అరెస్ట్ చేయాలో వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను వీడియో వినిపిస్తాను, అందులో ఏమి మీరు పూర్తి చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదో చెప్పాలి. మీతోనే ప్రారంభిద్దాం. జగన్మోహన్ రెడ్డి ముందు అరెస్ట్ చేద్దాం. 5 ఏళ్ల కూటమి పాలన తర్వాత నువ్వు అన్నట్టుగా ఆడబిడ్డని ఇది ఇవ్వకపోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేయమని అడుగుదాం. తప్పులే, ఇందాం ఒకసారి. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతిగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను.
చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్న. దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సొంత బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. పెళ్లిళ్ళు చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము. 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3,00,000 రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పి పోయే కార్యక్రమం 4వ కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు చెప్తాం. దీంతో పాటు చాలా ఉన్నాయి. పోలవరం అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు. ఇలా అంటే నేను మొచ్చికి వినిపించా, చాలా ఉన్నాయి, దాచాం, తీస్తాం కావాల్సినప్పుడు. వెంకటరెడ్డి నీకే చెప్తున్నా, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దాం? ఇప్పుడు నేను వినిపించాను కదా, ఒక దాదాపు 15 నుంచి 20 హామీలు నేను వినిపించా. ఇవన్నీ స్వయంగా నేనేదో కాగితం ముక్కలు చూపించి మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పిన వాయిస్లో మీకు వినిపించా. ఇప్పుడు చెప్పి ఎవరిని అరెస్ట్ చేద్దాం? కూటమి నేతలను అరెస్ట్ చేద్దామా? 4 ఏళ్ళ సమయం ఉంది వాళ్ళకి, ఇంకా తర్వాత అరెస్ట్ చేద్దాం. చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి బొక్కలేద్దామా? మాట్లాడి ఒప్పిస్తావా జగన్మోహన్ రెడ్డిని? అన్న, మనం 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కదా, మరి మనం ప్రజల్ని మోసం చేశాం కదా, నడువన్నా నిన్ను జైల్లో వేయాలి, మన మాట మీద నిలబడాలి, మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు కదా, నడువు జైలుకి వెళ్దామని జగన్మోహన్ రెడ్డిని తీసుకురా జగన్మోహన్ రెడ్డిని. మరి ఎవరన్నా మాయ చేద్దాం అనుకున్నావు? అందుకే చెప్పా, మీడియా ముందు కూర్చుని బొఫుల్లా మాట్లాడటం కాదు, నేను మాట్లాడతా. నేను ఆధారాలతో మాట్లాడా, నువ్వు ఆధారాలు తీసుకురా, మాట్లాడు. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారో, అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో మాట్లాడదాం. సూపర్ 6 లో ఎన్ని పథకాలు అమలు చేశారో, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు అమలు చేశారో మాట్లాడదాం. ఎవరికి ప్రజలకు ఎవరు మేలు చేశారనేది మన ఎన్నికల్లోనే చెప్పారు. దేని గురించి అయినా మాట్లాడదాం. కాబట్టి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, అదే కొత్త బెచ్చగాడు పొద్దు ఎదగడం అన్నట్టు, పాపం ఈ మధ్యనే నీ వాయిస్ వినపడుతుంది కాబట్టి ఇక ఏది కనపడినా నీ మొహం తీసుకెళ్ళి అందులో పెడతానంటే మొహం పగలు కూడా వేస్తారు. నేను ఏదైనా మాట్లాడేస్తా, సాక్షి ఛానల్ నాది, నా నోరు ఉంది కదా, నేను ఏది మాట్లాడినా వాళ్ళు వేస్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, బుద్ధి చెప్తారు. కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, మరీ ఎగిరెగిరి పడకో. ఏదైనా రాజకీయం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు, తప్పలేదు. రాజకీయాన్ని మాట్లాడటం ఎవరో కాదంట్లా. అంతేగాని మాటలను వక్రీకరించడం, అబద్ధపు మాటలు చెప్పటం, తల్లికి వందనం ఇవ్వలేదంట. అచ్చెన్నాయుడు గారు ఈ పథకం మేము అమలు చేయలేమని అప్పుడే అనుకున్నామని చెప్పాడంట. ఎక్కడ చెప్పండి? నీ సాక్షిలే లేవు, నీ సాక్షిలే లేవు. ఎందుకయ్యవు నువ్వు? నీ సాక్షిలో ఎందుకయ్యవు ఆ మాట? మరి నీకు చెప్పాడు అచ్చెన్నాయుడు గారు వచ్చి, ఆయన చెప్పింది పథకం అమలు కష్టతరంగా ఉందని చెప్పాడు. ఆయన తప్పలేదు అందులో. అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు ఆయన? ఎలాగ అమలు చేయాలో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారని కూడా చెప్పాడు ఆయన. ఫ్రీ బస్సు సిద్ధమైంది, గ్యాస్ సిలిండర్ అమలు చేయలేదండి. గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ రావట్లేదా మీకు? ఇది వైసీపీ చేసే విష ప్రచారం. కాబట్టి వెంకటరెడ్డికి ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోరు.